శ్రీకాకుళం కార్పొరేషన్లో ఆదివారం అర్ధరాత్రి నలుగురుకు అతిసారం సోకి హాస్పిటల్లో చేరారు. ఆ సంఖ్య గణనీయంగా పెరిగి 24కు చేరింది. కొద్దిసేపటి క్రితమే కండ్రవీధికి చెందినటువంటి ఒక సురేష్ అనే వ్యక్తి కూడా మృత్యువాత పడ్డారు. రిమ్స్ ఆసుపత్రిలో ఆదివారం చేరినటువంటి ఆ రోగి మృత్యువాత పడడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాను ఈ అతిసారం ప్రబలడంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ప్రజా వైద్యశాలలో చికిత్స పొందుతున్నటువంటి కొంతమంది అతిసార రోగులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇది మాత్రం ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా పరిణామాలు తీసుకున్నారు. ఈ పరిసర ప్రాంతాలు ఎవరికైనా రుగ్మత చేస్తే ఈ ప్రజా వైద్యశాలకు వస్తుంటారు. అందులో భాగంగానే ఈ ప్రజా వైద్యశాలలో మాత్రం ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఒక బాబు కూడా రావడం జరిగింది. ఆయనకు కూడా అతిసారం సోకిందన్నటువంటి ఆందోళన ఆ తల్లిదండ్రులు వెంటాడుతుంది. ప్రస్తుతం ప్రాథమిక కేంద్రంగా చెప్పుకున్నటువంటి ప్రజా వైద్యశాలకు మాత్రం రోగులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఇప్పటికే 26 చేరినటువంటి ఈ సంఖ్యను తగ్గించేందుకు మాత్రం కార్పొరేషన్ అధికారులు వైద్య సిబ్బంది మాత్రం ఈ ఆర్నిస్లో శ్రమిస్తున్నారు. 3 రోజులుగా అతిసారం వ్యాధులు మాత్రం ప్రబలంతో పాటు ఆసుపత్రులకు ఎక్కించడం ఈ పరిణామాలన్నీ కూడాను ఈ పరిసరాలను భయాన్ని చెందుతున్నాయి. ఇప్పుడమ్మ హాస్పిటల్లో చేరారు. అసలు ఏంటి మీకు వచ్చినటువంటి రుగ్మత? 16 మోషన్స్ అయ్యాయి. మార్నింగే జాయిన్ అయ్యానండి. ఇప్పుడు కంట్రోల్ అయ్యింది, పర్లేదు ప్రజెంట్ అయితే. ఏంటి అసలు ఈ మునిపెండు లేని విధంగా అసలు ఒక్కసారిగా ఇటువంటి పరిస్థితి రావడం? వాటర్ వల్లనండి. మాకు ఈ ఏరియా మొత్తం ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ చేంజెస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కాలువ వాటర్ మొత్తం వస్తుంది. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఏమంటారంటే మీరు పన్ను కట్టారా, పన్ను బిల్ తేండి, మీ ఏరియా దగ్గర తవ్వేసి చూస్తామని అంటారే కానీ వాళ్ళు రారు. కొంతమంది మాకేమో అమృత కొలాయిస్ ఇచ్చారు. ఆ కొలాయికి ఇంతవరకు పన్ను ఎవరు ఇవ్వలేదు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే అక్కడ ఏం చెప్పట్లేదు. పన్ను కట్టుకొని క్లియర్ చేసుకుందాం అన్నా సరే వాళ్ళు ఇప్పుడు సడన్గా ఇప్పుడు పన్ను అన్నారు. 2 సంవత్సరాలు ఏం పన్ను గురించి మాట్లాడలేదు. ఆ పన్ను ఇప్పుడు కడితే కానీ మా కొలాయిల దగ్గర ట్రీట్మెంట్ బాగా చేయరంట. వాళ్ళు ఎప్పుడు మాకు ఇప్పుడు కాదు రావడం, ఇప్పుడు అంతా స్ప్రెడ్ అయ్యింది కనుక అందరికీ తెలిసింది. మంత్లీ వన్స్ అయినా వాటర్, కాలువ వాటర్ అనేది మాకు వస్తుంది కంపల్సరీ. మేము వన్స్ అయినా ట్యాంకులు కడుగుతాం, వాటర్ వేడి చేసుకుని తాగుతాం కంపల్సరీ. ఈ ఏరియా మొత్తం అలాగే ఉంటుంది. ఎవరికాలు పన్నులు ఉన్న వాళ్ళు వెళ్ళి చెప్తే వచ్చి తవ్వుతారు, లేదంటే అసలు పట్టించుకోరు. ఎలా వచ్చినా సబ్బు వాటరు, కాలువ వాటరు, గ్రీన్ వాటరు, రెడ్ వాటరు, వైట్ వాటర్. కార్పొరేషన్లో ఉన్నామన్న పేరుకే తప్ప కానీ ఆ మౌలిక సదుపాయాలు మాత్రం కనీసం మంచినీళ్ళు అందే పరిస్థితి లేకపోవడంతోనే అసలు పోనీ వాటర్ బాగాలేదనేసి చెప్పినా సరే ఎవరు వాటర్ క్యాన్లు పంపించడం గట్రా ఏట్లేదు. మేము కొనుక్కొని తాగాలి. ఆ మాత్రం అక్కడ వరకు వెళ్ళవసరం లేదు కదా. ఏమంటే బెస్ట్ బోర్ నీళ్ళు ఉన్నోళ్ళు అనుకోండి, వాళ్ళకి బెస్ట్. మున్సిపల్ వాటర్ ఎప్పుడు తాగినా మాకు అంటే ఇప్పుడు సీరియస్ అయ్యింది కనుక అందరూ వస్తున్నారు. కానీ యాక్చువల్గా అయితే మాకు ప్రతి నెలకు ఒకసారైనా 2 సార్లైనా కంపల్సరిగా లైఫ్ బాయ్ సబ్బు వాసన, లేదంటే రెగ్జోనా వాసన కంపల్సరీ. ఇప్పుడు వెళ్ళినా చూడండి, మా వాటర్ చెక్ చేయమంటే మాత్రం చెక్ చేయరు. ఏమనంటే పన్ను కట్టండి, పన్ను ఒకేసారి వేస్తానంటే ఎలాగా? నువ్వు ఎప్పుడు పన్ను 3 నెలలకు ఒకసారి బిల్ పంపించాలి కదా. పంపించకుండా ఒకేసారి పన్ను కట్టమంటే ఎవడైనా కడతాడా? ఒకసారి కట్టమంటే. అది మా పొజిషన్. ఇక్కడ వాటర్కి అయితే గొప్ప ఇబ్బంది. నేటికి ఒక 5-6 సంవత్సరాల నుండి ఎక్కువ అయిపోయింది. ఇంకా ప్రతి 2 నెలలకి 3 నెలలకి వాటర్ సప్లైలో మార్పులు వస్తూనే ఉంటాయి. ఏమేనంటే కన్నాలు పడిపోయి అంటారు. కన్నాలు పడిపోయినప్పుడు బాగు చేయమంటే వాళ్ళు చేయరు. మరి ఇన్ని కన్నాలను ఎప్పుడు పూడుస్తారో మాకు తెలియదు. అది చూస్తే కనుక ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో ఉన్నప్పటికి కూడాను ప్రస్తుతం మాత్రం మున్సిపాలిటీలో ఈరోజు వాటర్ సమస్య తమను ఏళ్ల తరపు నుండి వెంటాడుతుంది. అయినా కూడా ఏ ఒక్కరు కూడా ఎప్పుడు జాయిన్ అయ్యే అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏం జరిగింది? నైట్ నుండి మోషన్స్ అవుతున్నాయి. మునిపెన్నటువంటి పరిస్థితి ఉండేదా? లేదు, నాది ఇక్కడ కాదు, మా అక్కల ఇంటికి వచ్చాను. అంటే అక్కలంటి చుట్టారంకి వచ్చిన తర్వాత ఎప్పుడు జరిగింది? ఎప్పుడు ఈ అనారోగ్యం పాలైంది? నిన్న. చూస్తే కనుక ఎవరైతే ఇళ్ళకి వచ్చిన చుట్టాలకు కూడా ఈ అతిసారం వ్యాధి సోకింది అన్నటువంటి పరిణామాలు కనిపిస్తే ప్రస్తుతం మాత్రం వైద్యులు పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రం సఫలమయ్యే పరిస్థితుంది. మేడం గారి ప్రస్తుతం పేషెంట్ల నిలకడ ఎలాగా ఉంది? ఇంకా పేషెంట్ల సంఖ్య పెరిగే పరిణామం కనిపిస్తుంది అంటే ఇంకా కట్టడ కాలేదు అనుకోవచ్చా? ప్రెజెంట్ అయితే పేషెంట్స్ స్టేబుల్గానే ఉన్నారు. కేసెస్ వస్తున్నాయి కానీ స్టేబుల్గానే ఉన్నారు. కొంతమందిని ఇంటికి పంపించేస్తున్నాం. ఇబ్బందిగా ఉంది అనుకునే వాళ్ళని రిఫర్ చేస్తున్నాం. సో 22వ తేదీన ఈ అతిసారం స్ప్రెడ్ అయిందన్న విషయం తెలిసి ఇవాళ 24వ తేదీ ఎన్ని కేసులు ఇప్పటి వరకు ఇక్కడికి రావడం జరిగింది? ఈ మెరుగైన చికిత్స కోసం ఏ హాస్పిటల్ తరలి? మన గవర్నమెంట్ హాస్పిటల్ రిమ్స్కి షిఫ్ట్ చేస్తున్నామండి. ఇప్పటి వరకు కేసెస్ అయితే బాగానే ఉన్నాయి, వచ్చినవన్నీ స్టేబుల్గానే ఉన్నాయి.
చూస్తే కనుక ఈ పరిసర ప్రాంతాల్లో మాత్రం తాగునీరు కలుషితమే ఈరోజు తమ పాలిట శాపంగా మారిందని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు కార్పొరేషన్ అధికారులు చెప్పినా కూడా వాటర్ మాత్రం శుద్ధి చేసే పరిస్థితి లేదు. నీళ్లు కొనుక్కొని తాగే పరిస్థితి. సప్లై చేస్తున్న నీటిలో మాత్రం సబ్బు వాసనతో పాటు గ్రీన్ వాటర్ అదేవిధంగా రెడ్ వాటర్ కూడా వస్తుంది. ఈ పరిణామాలన్నీ కూడా అతిసారం ప్రబలడానికి ప్రధాన కారణం అని చెప్పారు. ఈ విషయంపై కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకునే వారు పట్టించుకోకపోవడంతోనే ఈరోజు ఈ అతిసారం కేసులు పెరగడంతో ఇంత స్థాయిలో అధికార యంత్రాంగం అంతా ఈ పరిసర ప్రాంతాలకు వచ్చారు. కాకపోతే ఏవైతే తాగునీటికి సరఫరాకు సంబంధించిన పైప్ లైన్లు ఉన్నాయో అవన్నీ కూడా కాలువల ద్వారా సప్లై కావడంతో అవి ఎక్కడో ఒక దగ్గర లీక్ అయ్యి ఈరోజు వాటర్ మాత్రం పొల్యూట్ అవుతుంది. పొల్యూట్ అవుతున్నటువంటి ఈ వాటర్ను శుద్ధి చేయాలని చెప్పి మొరపెట్టుకున్నా కూడాను అధికారుల నిర్లక్ష్యం వీరి పాలిట శాపంగా మారింది. ఇప్పటికి కూడాను కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్న క్రమంలో 3 రోజులుగా 26 మంది ఈరోజు హాస్పిటల్లో చేరడం. కొద్దిసేపటి క్రితం రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి సురేష్ అనే వ్యక్తి మృత్యువాత పడడం. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు వారికి కార్పొరేషన్ వైద్యం అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నా కూడాను ఈ రోగాలు ఏదైతే పెరుగుతున్నటువంటి సంఖ్యను తగ్గించేందుకు మాత్రం క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్యలు చేపట్టినా కూడా అవకాశం లేకున్నటువంటి పరిణామాలు మాత్రం ఈ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.